బీబీ4 బాలయ్య బాబు గారు, బోయపాటి శ్రీను గారు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఫోర్త్ ఫిల్మ్ 'అఖండ 2'. టీజర్ చూసాక నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేసాయి. త్రిశూలం పట్టుకొని బాలయ్య బాబు గారు చేసే ఫైట్ గానీ, అంతమందిని లేపి పడేయడం గానీ, బాలయ్య బాబు గారిని ఇలా చూపించాలి అంటే బోయపాటి శ్రీను గారి తర్వాతే ఎవరైనా. ఆల్రెడీ బోయపాటి గారు, బాలయ్య బాబు గారి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. లెజెండ్, అఖండ 1 అండ్ సింహ మూవీస్‌తో. సో అఖండ 2 మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా హైగా ఉన్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఫిల్మ్ కాబట్టి. బాలయ్య బాబు గారి దగ్గర నుంచి మనం మెయిన్‌లీ ఎక్స్‌పెక్ట్ చేసేవి డైలాగ్ డెలివరీ అండ్ ఫైట్ సీన్స్. ఈ రెండిట్లో అయితే అసలు డిసప్పాయింట్ చెయ్యరు అని చెప్పి అగైన్ ప్రూవ్ అయింది టీజర్‌తో. నా చూపుడు అనుమతి లేనిదా ఎముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా? టీజర్‌లో గ్రాఫిక్స్ చూస్తుంటే నాకైతే భారీ బడ్జెట్ ఫిల్మ్ అని అనిపిస్తుంది. నాకు తెలిసి ఒక 200 CR ప్లస్‌తే పెట్టుంటారు మూవీకైతే. బోయపాటి గారి డైరెక్షన్‌కి, బాలయ్య బాబు గారి యాక్షన్‌కి తమన్ గారి మ్యూజిక్ యాడ్ అయితే ఎలా ఉంటది? ఆల్రెడీ తమన్ గారు ప్రూవ్ చేసుకున్నారు 'డాకు మహారాజ్'తో. థియేటర్‌లో అయితే ఆ బీజీఎంకి బాక్సులు బద్దలైపోయాయి. సో అఖండ 2లో కూడా 100% అదే రిపీట్ అవుతుంది. ఈ మూవీలో సంయుక్త మీనన్ అండ్ ఆది పినిశెట్టి గారు యాక్ట్ చేస్తున్నట్టయితే ఐఎన్‌డిబిలో అండ్ బుక్ మై షోలో అయితే ఉంది. ఆది పినిశెట్టి గారు ఉన్నారంటే నాకైతే 100% విలన్ అనే అనిపిస్తుంది మూవీలో. ఎందుకంటే బోయపాటి శ్రీను గారి డైరెక్షన్‌లో వచ్చిన సరైనోడు మూవీలో తనకంటూ ఒక మార్క్‌ని క్రియేట్ చేసుకున్నారు విలన్‌గా ఆది పినిశెట్టి గారు. సో ఈ మూవీలో కూడా నాకెందుకో విలన్ క్యారెక్టరే చేస్తారు అని అనిపించింది. టీజర్‌లో కూడా విలన్ ఐస్ అయితే చూపించారు. నాకెందుకో ఆ కళ్ళని చూస్తుంటే ఆది పినిశెట్టి గారనే అనిపించింది. మీరు చూడండి ఆ కళ్ళు ఎవరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. జస్ట్ థింక్, బోయపాటి గారి డైరెక్షన్, బాలయ్య బాబు గారి యాక్షన్, తమన్ గారి బీజీఎం అండ్ ఆది పినిశెట్టి గారి విలనిజం ఇవన్నీ మిక్స్ చేస్తే ఎలా ఉంటది? మూవీ అయితే 25th సెప్టెంబర్ రోజైతే రిలీజ్ అవుతుంది. అండ్ సేమ్ డే మనకి ఓజీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అంటే ఓజీకి కాంపిటీషన్‌గా వస్తుంది అఖండ 2. ఓజీ మూవీ మీదైతే ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేవు. – 25th రోజు తేలిపోతుంది మరి మనకి ఓజీయా అఖండ 2వా? నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.